దృష్టిలో సెక్యులరిజం అంటే ఏంటిది? పరమత సహనం ఎలా నిరూపించుకుంటారు? నిరూపించుకోవాల్సిన అవసరం నాకేం పట్టింది? జై శ్రీరామ్, అల్లాహు అక్బర్, జై హింద్ ఈ మూడిట్లో ఈ దేశంలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది? మళ్ళీ దాంట్లో మీకు జై శ్రీరామ్ ఎందుకు? జై శ్రీరామ్ అనుమని ఇలా చెప్తున్నా చాలా మంది వరకు, వాళ్ళకేమంటారు సమాధానం? జై శ్రీరామ్ అనే నినాదం ఉంది. జై శ్రీరామ్ అసలు జై శ్రీరామ్ అని చెప్పేసి దాంట్లో ఎంత గుడిలో నుంచి హుండీ డబ్బులు ప్రజలకు వాడుతున్నారు కానీ మసీదుల నుంచి చర్చిల నుంచి డబ్బులు తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగం లేదని అంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. ఈ రోజు అక్కడ ఎవరి డబ్బు? ముస్లిం వెళ్ళి అక్కడ డబ్బులు. నరేంద్ర మోడీ గారు రాజకీయ ప్రత్యర్థిగా చూస్తున్నారా లేకుంటే మతపరమైన శత్రువుగా చూస్తున్నారా? నరేంద్ర మోడీ గారిని నేను రెండు రకాలుగా చూస్తాను. ఒకటి, ఈ దేశ ప్రధానిగా. రెండు, మీరు మోడీ కంటే యోగి ఆదిత్యనాథ్ గొప్ప నాయకుడు, ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తుంటారు మీరు? ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు వల్ల ఏమవుతుందంటే అది ఒక పెద్ద వివాదంలో అవుతుంది. అరే వివాదం అయినా కానీ బాబ్రీ మసీద్ కూలగొట్టినప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది సార్? ఆ సమయంలో సమాజం పట్ల ఏమనుకున్నారు? మనం దాని గురించి మనం ఎంత తక్కువ ప్రస్తావిస్తే మీలాంటి మేధావులు సమాజంలో హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే మాట ఎందుకు నిజం కాలేకపోతుంది? మీరు ఏదైతే క్వశ్చన్ వేసే చూడండి, నేనైతే దాన్ని రాంగ్ అంటాను. లవ్ జిహాద్ అనేది లేదంటారా? లవ్ జిహాద్ పేరుతో దేశంలో జరుగుతున్న పరిణామాలు పరిస్థితుల పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్? సార్ ఒకటి చెప్తాను వినండి. లవ్ జిహాద్ అంటున్నారు మీరు, నేను లవ్ జై శ్రీరామ్ ఉంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి యూనివర్సల్ బ్రదర్హుడ్ మన ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఫారూఖీ షుబ్లీ గారు మనతోనే ఉన్నారు. ఈ మధ్యన చాలా వరకు చూస్తే కానీ అయోధ్య గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు సార్ని అడిగేసి కనుక్కోవడానికి ప్రయత్నిద్దాం. అయోధ్య గురించి సార్ ఏమంటారు తన మాటలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అబ్సల్యూట్లీ ఫైన్ బై ద గ్రేస్ ఆఫ్ ఆల్మైటీ. గోమాతను జాతీయ జంతువుగా మార్చాలని పదే పదే ప్రస్తావిస్తుంటారు మీరు, ఎందుకు? చూడండి సార్, ఒక ఇష్యూని ఇప్పుడు మీరు నన్ను అడిగారు రామ మందిరం గురించి. నేను ఇమ్మీడియట్గా దాన్ని ఫుల్ స్టాప్ పెట్టానా కామా పెట్టానా? ఫుల్ స్టాప్ పెట్టాను. ఎందుకంటే అది ముగిసిన అధ్యాయము. ఇప్పుడు ఏ అంశంతో అయితే ఇబ్బంది కలుగుతుందో నా హిందూ సోదరులకి, లేకపోతే నా హిందూ సోదరుల యొక్క మనోభావాలు ఎక్కడైతే దెబ్బతింటాయో అక్కడ ఒక స్టెప్ వెనక్కి వచ్చి మనం దాన్ని యాక్సెప్ట్ చేయడంలో తప్పేంటి? ఇస్లాం ధర్మం మాకు అదే కదా నేర్పిస్తుంది. మనం ఇక్కడ అందరం కలిసికట్టుగా ఉంటున్నప్పుడు ఒకరికి ఒక విషయంలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నప్పుడు అక్కడ ఎక్కడో చోట కాంప్రమైజ్ అనేది జరగాలి. కానీ ఇక్కడ ఈ గోమాంసం విషయంలో చూసుకుంటే కనుక ఒకవైపు నుంచినేమో అనేకమైనటువంటి మన మెజారిటీ ఆఫ్ ద హిందూ సోదరుల యొక్క మనోభావాలు దీంతో ఇమిడై ఉంటాయి. మరి అలాంటప్పుడు అసలు ఇదంతా కాకుండా మీరు డైరెక్ట్గా దాన్ని జాతీయ జంతువుగా ప్రకటించేస్తే, నేను యాజ్ ఏ ముస్లింగా నేను డిమాండ్ చేస్తున్నాను, దీన్ని మీరు జాతీయ జంతువుగా మీరు ప్రకటించండి. ప్రకటిస్తే కనుక నా రహే బాన్స్తో బజే బాన్సురి. అసలు ఇష్యూనే లేకపోతే అసలు ఇంకా ఇష్యూ ఎక్కడి నుంచి వస్తుంది? దాని పునాదుల నుంచి మీరు పూర్తిగా తీసేయండి. తీసివేస్తే మళ్ళీ మీకు అంశాలు ఎక్కడ ఉంటాయి? ప్రశ్నించడానికి మళ్ళీ మీరు దాన్ని చూపించాలి, దాన్ని 70 mm పై వేయాలి. ఇప్పుడు మళ్ళీ మీడియా దానికి మళ్ళీ 70 mm పై వేసి చూపించి మనోభావాల్ని ఏమంటారు రేకెత్తిచ్చి దాని తర్వాత తద్వారా ఏంటంటే సమాజాన్ని నెట్టనీళ్ళున్న చీల్చివేసి పోలరైజ్ చేసి నువ్వు హిందువువి నువ్వు ముస్లింవి అని చెప్పేసి ఈ రకంగా ఏంటంటే లబ్ధి పొందడానికి, అంతే తప్పించి ఇంకేం లేదు. కాబట్టి జాతీయ జంతువుగా ప్రకటించాలని చెప్పేసి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితిగా నేను డిమాండ్ చేస్తున్నాను. బాబ్రీ మసీద్ కూలగొట్టినప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది సార్? ఆ సమయంలో సమాజం పట్ల ఏమనుకున్నారు? 1992. ఐ థింక్ ఐఎమ్ 9 years. ఒకటి సార్ చూడండి, మనం దాని గురించి మనం ఎంత తక్కువ ప్రస్తావిస్తే అంత మంచిది అంటాను. ఎందుకంటే ఇది చరిత్రలో మాయని గాయాలు. సో మన దేశం జరిగింది. ఇప్పుడు దాన్ని పదే పదే మనం దాని గురించి ప్రస్తావించడం వల్ల లబ్ధి ఎవరికి? ఏమైనా ఒక నలుగురు ఎవరైతే ఉపాధి లేని యువకులు ఉన్నారో వారికి ఏమైనా ఉపాధి వస్తుందా? లేకపోతే నా దేశం యొక్క జీడిపి ఏమైనా పెరుగుతుందా? లేకపోతే నా దేశం యొక్క పరువు ప్రతిష్టలు ఏమైనా అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతాయంటే చెప్పండి. 24/7 365 days దీని గురించే మాట్లాడుకుందాం.
అన్ని అంశాల్లో కూడాను ఎ బిగ్ ఆన్సర్ నో. No. మరి అన్నప్పుడు దాన్ని ప్రస్తావించుకోవడం ఎందుకు, దాన్ని మనం మాట్లాడుకోవడం ఎందుకు, అవసరం లేని టాపిక్ అది నాకు తెలుసు. ఇప్పుడు దాని గురించి మాట్లాడటం స్టార్ట్ చేస్తే సార్ అనేకమైనటువంటి విషయాలు వస్తాయి. నేనైతే ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నటువంటి సినారియోలో, ఎందుకంటే అయిపోయిన తర్వాత ఇప్పుడు దానిపై మనం మాట్లాడటం అనేది ఐ థింక్ దట్స్ నాట్ కరెక్ట్. మీలాంటి మేధావులు సమాజంలో హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే మాట ఎందుకు నిజం కాలేకపోతుంది? నేను మేధావిని కాదండి, అంటే మీలాంటి అండర్స్టాండింగ్ అంటే నేను మీకు ఒకటి చెప్తాను. మీరు ఏదైతే క్వశ్చన్ వేసే చూడండి, నేనైతే దాన్ని రాంగ్ అంటాను. దేనికి సార్? 100%. ఎందుకంటే సొసైటీలో మీరు రూట్ లెవెల్స్లో మీడియా ఏదైతే చూపిస్తుందో, నేను చాలా స్పష్టంగా అనేక సార్లు చెప్తాను, మా కంటికి ఏదైతే కనిపిస్తుందో, మా చెవులకి ఏదైతే వినిపిస్తుందో ఇది వాస్తవం కాదు. మీకు కావాల్సింది మీరు చూపిస్తారు, మీకు కావాల్సింది మీరు నాకు వినిపిస్తారు, కానీ అది వాస్తవం కాదు. దాని వెనకాల సీన్ వెనకాల ఉండే కెమెరా ఆఫ్ అయిపోయిన తర్వాత దాని వెనకాల ఉండే సినిమా వేరు. అచ్చా 100%. ఓకే. ఎందుకంటే ఆ రూట్ లెవెల్స్లో ఉన్నటువంటి బాండింగ్ అలాంటిది. ఈ దేశం యొక్క గొప్పతనం అలాంటిది. 100 కోట్లు హిందువులు ఉండి 30 కోట్లు ఉన్నటువంటి ముస్లింని ఇంతగా ఆదరించి ప్రేమిస్తుంటే ఎక్కడ ప్రాబ్లం వస్తుందండి? ప్రాబ్లం ఎక్కడా లేదు. ప్రాబ్లం ఏంటంటే ఎ సెక్ట్ ఆఫ్ పీపుల్, ఎ సెక్ట్ ఆఫ్ పొలిటికల్ పీపుల్, దే వాంట్ దిస్ టు బి యాజ్ ఎ పొలిటికల్ ఇష్యూ. అంతే తప్పించి నాకు తెలిసినంత వరకు మట్టుకు అసలు ఆ లోపల గ్రాస్ రూట్ లెవెల్స్లో మట్టుకు ఇది అసలు ఎక్కడ కూడాను కనిపించదు. నైతిక విలువలు గొప్పవా, మత విశ్వాసాలు గొప్పవా సార్? చూడండి, నేను రెండింటిని కూడాను, ఈ రెండు కూడాను ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్డ్ అండి. నైతిక విలువలు మనిషిలో ఎప్పుడు వస్తాయి? ఏదైతే మతాన్ని అతను ఆచరిస్తున్నాడో, ఏదైతే మతాన్ని అతను విశ్వసిస్తున్నాడో ఆ మతం అతనికి నైతిక విలువలను నేర్పిస్తుంది. కాబట్టి నేను ఇంతకు ముందు కూడాను ఒక స్టేట్మెంట్లో చెప్పున్నాను, ప్రతి ఒక్కరు కూడాను వారి యొక్క మతాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. వారి యొక్క మత విశ్వాసాలు ఏమిటి, వారి యొక్క మత గ్రంథాలు వారిని ఏం బోధిస్తున్నాయి అనేది వారు నేర్చుకుంటే అప్పుడు ఏమిటంటే ఆటోమేటిక్గా వాళ్ళల్లో ఒక నైతిక విలువలు అనేది పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు నైతిక విలువలు లేకనే సమాజము ఇంత దారుణమైనటువంటి పరిస్థితిలో నెట్టివేయబడింది. లవ్ జిహాద్ అనేది లేదంటారా? లవ్ జిహాద్ పేరుతో దేశంలో జరుగుతున్న పరిణామాలు, పరిస్థితుల పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్? సార్ ఒకటి చెప్తాను వినండి. లవ్ జిహాద్ అంటున్నారు మీరు, నేను లవ్ జయ శ్రీరామ్ ఉంది అని చెప్తాను. మీరు దాన్ని ఏమంటారు? మీరు చెప్పండి. ఆడికి 18 సంవత్సరాలు వచ్చినాయి, వీడికి 21 సంవత్సరాలు వచ్చినాయి. వాళ్ళిద్దరూ ఎక్కడో ప్రేమ గుడ్డిదంటారు కదా, ఏమీ కనిపించదు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, వాళ్ళిద్దరూ బాగానే సంసారం చేసుకుంటున్నారు, వాళ్ళిద్దరూ బాగానే హ్యాపీగా ఉన్నారు. దాంట్లో తీసుకొచ్చి మళ్ళీ దీన్ని లవ్ జిహాద్ అని చెప్పేసి దానికి ఒక కొత్త పదాన్ని తీసుకొచ్చి ఇమిడించి వేసి ఈరోజు ఏంటంటే ఒక సమాజంపై మీరు బురద జల్లే ప్రయత్నం చేస్తే కనుక దాని నుంచి వచ్చే లాభం ఏం లేదు. ఎంతమంది ముస్లిం మహిళలు, ముస్లిం ఆడపిల్లలు హిందువులతో పెళ్లి చేసుకున్నారు లేరా? ఐ విల్ గివ్ యూ ఎగ్జాంపుల్. నా ఫ్రెండ్ లిస్ట్లోనే నాకు తెలిసిన వాళ్ళే అనేక మంది ఉన్నారు. దాన్ని నేను ఏ రోజు కూడాను నేను లవ్ జై శ్రీరామ్ అని చెప్పి నేను ఏ రోజు చెప్పలేదే. మళ్ళీ లవ్ జిహాద్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ ఏంటంటే సమాజాన్ని చీల్చడానికి, సమాజాన్ని పోలరైజ్ చేయడానికి నూతనమైనటువంటి పదాలను ఆవిష్కరించేసి జనాల్ని ఏంటంటే పక్కదారి పట్టించే ప్రయత్నం. నా దృష్టిలో అయితే ప్రేమించుకున్నారు, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు నేను ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు కరెక్టా అంటే నేనైతే ఒకటే అంటాను, పెంపకం తేడా ఉన్నప్పుడు మళ్ళీ ఏం చేయలేము మనం. ఇప్పుడు అది ఎలా చెప్పాలంటే దీన్ని ఒక హిందూ, ఒక ముస్లిం, వెదర్ హిందూ లేడీ కానీ లేకపోతే హిందూ మెన్ కానీ లేకపోతే ఇటువైపు కూడాను వైస్ వర్సా, అలాగే ఆపోజిట్ ఎలా ఉన్నా కానీ దాన్ని ఒక 70 mm స్క్రీన్పై ఎందుకు తీసుకొస్తారంటే వీళ్ళ పెంపకం సరిగ్గా ఉండదు, వీళ్ళ పెంపకం ఇంట్లో సరిగ్గా ఉండదు. అది వెళ్ళి పారిపోతుంది, ఎవరితో వెళ్ళి పెళ్లి చేసుకుంటుంది. ఇప్పుడు దాన్ని తీసుకొని రావడానికి వెనక్కి అక్కడ హిందూ ముస్లిం కార్డ్ ప్లే చేస్తారు. ఎంత అన్యాయం చూడండి. మీది తప్పు. మీరు ఇంట్లో మీ ఆడపిల్లనో లేకపోతే మీ మగపిల్లవాడినో మీరు సరి అయిన పద్ధతిలో మీరు పెంచి పోషించలేకపోయారు. మరి వాడు ఏదో వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే దాన్ని హిందూ ముస్లిం అన్న ట్యాగ్ లైన్తో అది ఎంతవరకు మన సమంజసం చెప్పండి అసలు? అది ఇప్పుడు ఎవరైనా కానీ ఏ తల్లిదండ్రులైనా కానీ యాక్సెప్ట్ చేస్తారా? నేనైతే అనేక సార్లు చెప్తాను, బాబు అసలు ఎవరు కూడా ఎవరి మతాల్లో వాళ్ళు చేసుకోండి, అది బెస్ట్. అది ఎప్పటికైనా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ ఈ విధంగా జోర్ జబర్దస్తి చేసి లేకపోతే ఇలా అయిపోయిన తర్వాత దాన్ని మీరు లవ్ జిహాద్ అని చెప్పేసి 70 mm పై చూపిస్తే
మాకైతే ఒరిగేదేం లేదు, అన్నెసరీగా మళ్ళీ ఇంకా మీరే ప్రాపగండా ఇప్పిస్తున్నట్టు అవుతుంది తప్పించి ఇంకేం లేదు దానికి. కానీ వాళ్ళు చేసుకున్న వాళ్ళకి కూడా ప్రాబ్లం ఉండదు, కానీ సొసైటీ పరంగా వస్తుంటాయి అవి. అంతే అంతే, దానికి మించి ఇంకేం లేదు. టెర్రరిజం ముస్లింలకే ఎందుకు అంకితం అవుతుంది సార్? దీని మీద మీ అభిప్రాయం? టెర్రరిజం అనగానే ముస్లిమ్స్ గుర్తొస్తారు. ఇవాళ నాకు టెర్రరిజం నాకు చాలా భయం వేస్తుంది సార్. ఎందుకు? నాకు చాలా భయం వేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై నాకు భయం వేస్తుంది, కేంద్ర ప్రభుత్వ పనితీరుపై నాకు భయం వేస్తుంది. టెర్రరిజం అంటే ఏంటంటే టెర్రరైజ్ చేయడం. టెర్రరైజ్ చేయడం, టెర్రరిజం మీన్స్ టెర్రరైజ్ చేయడం. టెర్రరైజ్ చేయడం అంటే తెలుగులో భయభ్రాంతులకు గురి చేయడం. మరి వీళ్ళు కూడా టెర్రరిస్టులేనా? ఇవన్నీ ఏంటంటే సార్, జస్ట్ చెప్పాను కదా, మళ్ళీ అగైన్ కమింగ్ టు ద సేమ్ పాయింట్. అంటే ప్రతి దాన్ని కూడాను ముస్లిం యాంగిల్లో ముస్లిం కళ్ళద్దాలు పెట్టుకొని చూడటం వల్ల ఒరిగేది ఏం లేదు సార్. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొని రావటంలో అందరికన్నా ప్రధాన పాత్ర పోషించింది ముస్లింలు అన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఎందుకంటే మీరు గమనిస్తే కనుక అనేక మంది అసలు బాసారు, అనేక మంది తన ప్రాణాలను త్యాగం చేశారు, అనేక మంది రేష్మి రుమాల్ తెహ్రీక్, ఎంత పెద్ద ఇదండి, ఎంతమంది ఉలేమాలు. ఈ రోజున మనం ఒక రకంగా ఏంటంటే విద్యాపరంగా వెనకబడిపోయామంటే దానికి కారణము అప్పుడు ఉన్నటువంటి ఏదైతే స్వాతంత్ర ఉద్యమంలో ఉన్నటువంటి ముస్లిం మత పెద్దలు ఇంగ్లీషు పరాయి భాష, ఆ భాషను నేర్చుకోవడం మాకు కరెక్ట్ కాదు అని చెప్పేసి అప్పుడు ఇచ్చినటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్ వల్ల ముస్లింలు దాదాపు 20-25 సంవత్సరాలు ఇంగ్లీష్ నేర్చుకోకుండా ఉండిపోయారు. ఈరోజు గవర్నమెంట్ జాబ్స్ లో ఎంతమంది ఉన్నారు ముస్లింస్ చెప్పండి? మన యొక్క దేశభక్తి అలాంటిది. అంటే ఆ వారి యొక్క భాషని నేర్చుకోవడం కూడాను తప్పు అని చెప్పేసి అప్పుడు మాకున్నటువంటి మత పెద్దలు మాకు ఫత్వాలు ఇచ్చారు. ఈ రోజున దాని యొక్క ఏదైతే ఇది ఉన్నాయో ఎఫెక్ట్ ఈ రోజున మనం అనుభవిస్తున్నాం. ఇంగ్లీష్ నుంచి దూరం అయిపోయింది సమాజం కొన్ని సంవత్సరాల వరకు, దాదాపు 20-25 సంవత్సరాలు వెనక్కి నెట్టివేయబడ్డాము. ఈరోజు ఎడ్యుకేషన్ అంటే మనం కేవలం మద్రసాల వరకు అంకితమయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడి అందులోంచి ఇప్పుడు నెమ్మదిగా బయటకు వస్తున్నాం. కాబట్టి మాట్లాడితే ప్రతిదానికి కూడాను ముస్లిం అంటే నాకు ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే ఈ దేశంలో ముస్లిం అన్నవాడు టోపీ గడ్డం బుర్ఖా ధరించిన వాళ్ళు కనుక లేకపోతే కనుక భారతీయ జనతా పార్టీ యొక్క ఉనికే ఉండదేమో అనిపించేది ఒక్కోసారి. మేము ఉంటేనే కదా సార్, మేమే ముడిసరుకు వారికి మమ్మల్ని చూపించే కదా అవతల వాళ్ళని మీరు బూచిగా చూపించేది. అసలు మేమే లేకపోతే ఉండదు, అసలు ఏం లేదు, అసలు ఉనికే లేదు, ఉనికే ప్రశ్నార్థకం అయిపోయేది. కాబట్టి ఈ దేశం యొక్క గొప్పతనం సార్, ఈ దేశం యొక్క గొప్పతనం ఏంటంటే వర్ణించలేనిది. ఈ దేశాన్ని మనం హిందూ ముస్లిం కింద మీరు డివైడ్ చేస్తారంటే కనుక ఇది ఎప్పటికి కూడాను జరగని పని. ఓకే. అండ్ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అనేది మీ రాజకీయ మైలేజ్కి తొలి అడుగు అవుతుందా సార్? తప్పే ఉందండి, స్ట్రైట్ అవే ఐఎమ్ టెల్లింగ్, తప్పేండి. అంటే మైనార్టీల యొక్క హక్కుల కోసం మేము పరిరక్షిస్తూ మా యొక్క రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి హక్కులకు పొలిటికల్ సిస్టంలో కనుక ఎమర్జ్ అవ్వడానికి దీన్ని నేను ఉపయోగించుకుంటే కనుక అందులో తప్పేంటి? కరెక్ట్. సో ఆ రకంగా నేను చేసినా కానీ అందులో తప్పేం లేదని చెప్పేసి స్పష్టంగా భావిస్తాను. కేవలం ఇది ఆంధ్రప్రదేశ్ వరకే అంకితం సార్? వివిధ తెలంగాణ నుంచి అయితే మటుకు మాకు మంచి ప్రెషర్ ఉందండి. చాలా మంది సోదరులు, చాలా మంది వివిధ జిల్లాల నుంచి దాదాపు నాకు తెలిసి మోర్ దాన్ 100 కన్నా ఎక్కువ మాకు కాల్స్ వచ్చున్నాయి. సార్ మీ యొక్క వర్క్ స్టైల్, వర్క్ ప్యాటర్న్ మాకు నచ్చింది, డెఫినెట్లీ మీరు తెలంగాణలో కూడా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి. బట్ మాకున్నటువంటి ఏదైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో ఆ సదుపాయాలు ఎంతవరకు ఉన్నాయో అంతవరకే పనిచేద్దాం ముందు అని చెప్పేసి మేము ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నాం. మళ్ళీ ఎప్పుడు సార్ తెలంగాణ ప్రజలకు కూడా గుడ్ న్యూస్? ఇన్షాల్లా త్వరలో. ఓకే సార్, అయోధ్య గురించి మీకు తెలిసిన చరిత్ర ఏమిటి? చిన్న లైన్లో చెప్పరా? మళ్ళా తీసుకొచ్చి మీరు అక్కడే నుంచో పెడుతున్నారు. మీరు ఇప్పుడు దీనిలో చరిత్ర అంటే కనుక మీకు చాలా స్పష్టంగా మీరు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ని మాత్రమే నేను కోట్ చేస్తానండి. మీకు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే 1528లో బాబ్రీ మసీదు కట్టడం జరిగింది అని చెప్పేసి సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది తన యొక్క జడ్జ్మెంట్లో. 1405 పేజీలు అండి అది. అందులో ముస్లింలకి సంబంధించి అనేకమైనటువంటి పాజిటివ్
అంశాలు చాలా ఉన్నాయి. దాని తర్వాత మీరు చూసుకుంటే కనుక 1949 డిసెంబర్ వరకు అక్కడ నమాజ్ ఆచరించేవారు అని చెప్పేసి కూడాను సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా 1856 నుంచి 1949 వరకు అక్కడ అజా ఇచ్చేవారు, అక్కడ నమాజ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్గా ఉండేది అని చెప్పేసి 1989 వరకు కూడాను, అంటే దీని తర్వాతనే ఇది రామజన్మభూమి అన్న సంగతి తెరపైకి వచ్చింది. కానీ 1989కి బిఫోర్ అసలు ఇది రామ జన్మభూమి అన్న సంగతి అసలు తెర మీద రాదా అసలు. ఓకే, దీస్ ఆల్ ఆర్ ఫ్యాక్ట్స్. ఏదైతే ఇది నేను చెప్తున్నటువంటి వాస్తవం కాదండి. 1405 పేజీల్లో నిక్షిప్తమైనటువంటి నిజాలు. సమాజంలో క్వశ్చన్ రేజ్ అవుతుంది కదా. మీరు వన్ సైడ్ యు ఆర్ గివింగ్ అండ్ రేజింగ్ అండ్ క్వశ్చన్ దట్ December 6న ఏదైతే జరిగిందో 1992లో అది క్రిమినల్ చర్య, అది తప్పు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది. మళ్ళీ అది కూల్ చేసిన వాళ్ళు ఎవరు అనేది తేల్చలేదే, అందరికీ క్లీన్ చిట్ ఇచ్చి వదిలేశారే. ఇది ఎక్కడ న్యాయం? ఇది అది బయటికి రావడం లేదు అసలు, దాని మీద ప్రస్తావన లేదు. న్యాయం ఎక్కడిది? ఇది న్యాయం ఉందా దీంట్లో? లేదు. ఇవన్నీ ఏంటంటే ఈ దేశంలో ముస్లింలు, మా యొక్క 100 కోట్ల మంది ఎవరైతే హిందూ సోదరులు ఉన్నారో వారి యొక్క ఆస్థ, వారి యొక్క విశ్వాసాలు దాంతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి మనం కాసేపటికి దాన్ని యాక్సెప్ట్ చేసి అరే మనతో పాటు కలిసి ఉంటున్నారు. ఇంకా ఈ అంశం నేనైతే దీన్ని అసలు యాక్చువల్గా దీన్ని మనం హిందూ ముస్లిం యాంగిల్ కాదండి, ఇది టైటిల్ సూట్. ఇది అంతే, టైటిల్ సూట్. ఒక భూమి మీద లేచినటువంటి వివాదం, ఆ వివాదాన్ని ఏదో రకంగా పరిష్కరించారు. అసలు ఇందులో హిందూ ముస్లిం యాడ్ నుంచి వచ్చారు? టైటిల్ సూట్ అండి. నేను ఒకళ్ళ దగ్గర భూమి కొంటాను, లేకపోతే ఇంకోటి ఇష్యూ ఏదో జరిగిద్ది, దాంట్లో ఇంకో ఏదో ఫోర్జరీ డాక్యుమెంట్ ఏదో క్రియేట్ అయ్యిద్ది, దానికి నేను కోర్టుకు వెళ్తాను, నాకు న్యాయం చేయమని చెప్పేసి. అంతేగాని దాంట్లో అసలు ఇది టైటిల్ సూట్. ఇది ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇది టైటిల్ సూట్. బట్ దీన్ని ఈ టైటిల్ సూట్ని ఏంటంటే పొలిటికల్గా దీన్ని తీసుకునే ప్రయత్నం అనేది స్పష్టంగా. మీరు ఇప్పుడు ఇది రామ మందిరం ఎలాగైనా ఓపెన్ అవుతుంది, మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి సార్? ఏం చెప్తారు? నా ఇన్నర్ ఫీలింగ్ స్పష్టంగా చెప్పాలంటే సార్, నేను మొన్న ఒకసారి చూశాను. అదేంటంటే 22 జనవరికి రామ మందిరం ఓపెనింగ్ ఉంది. ఈ ఓపెనింగ్కి కనుక మీరు ఎవరు ముస్లింలు బయటికి రామాకండి, వస్తే కనుక ఏమైనా ఇష్యూస్ జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి. నాకైతే ఐ థింక్ 2 days బ్యాక్ నాకు ఒక మంచి మిత్రుడు ఉన్నాడు, నా దగ్గరకు వచ్చి ఇలా రామ మందిరం యొక్క అక్షింతలు మీకు ఇవ్వడానికి వచ్చామండి. లోపల పిలిచి సాదరంగా ఆహ్వానించి లోపలికి జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అని చెప్పేసి, ఆయన జై శ్రీరామ్ అంటే నేను జై శ్రీరామ్ అనగానే ఆయన అవాక్ అయిపోయాడు. అదేంటండి అని చెప్పి నేను దానికి సింపుల్ ఆన్సర్, నరేంద్ర మోదీ గారి మీద ఈ దేశ ప్రధాని గారిపై కాదు, నరేంద్ర మోదీ గారి మీద అనేకమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి. జై నరేంద్ర మోదీ అంటున్నామా? జగన్ గారి పైన దాదాపు 36 కేసులు ఉన్నాయి. 3000 సార్లు ఎగ్గొట్టి కూర్చొని ఉన్నాడు ఆయన ముఖ్యమంత్రిగా. ఆయన్ని జై జగన్ అంటున్నామా? చంద్రబాబు నాయుడు గారిని అంటున్నామా? పవన్ కళ్యాణ్ గారిని అంటున్నామా? వీళ్ళకన్నా అత్యుత్తముడు రాముల వారు. ఆయన్ని జై శ్రీరామ్ అంటంలో తప్పేంటండి? నాకు అర్థం కాదు. ఆ మాట వినంగానే పాపం ఆయన ఇదైపోయాడు. సో వాళ్ళు పిలిచాను, కూర్చోబెట్టాను, మాట్లాడాను. ఆయన ఇచ్చారు, అక్షింతలు ఇచ్చారు, స్వీకరించాను. చూడండి, ఈ దేశ గొప్పతనం ఇదే. ఇది రూట్ లెవెల్స్లో ఉంది. దీన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం కొంతమంది చేస్తూనే ఉంటారు, వాళ్ళ పని అది. కాబట్టి ఈ మొత్తం విషయంలో మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఏమాత్రం కూడాను లేదు. మేమైతే చాలా ఓపెన్ హార్టెడ్గా, నేనైతే నన్ను ఆహ్వానించారు కాబట్టి నేనైతే ఒంటరిగా వెళ్తాను. ఇంకా నేను షేర్వాణి వేసుకొని, ఇంకా పెద్ద టోపీ పెట్టి, ఇంకా పగిడి గిగిడి కట్టి, ఇంకా మంచి ఆహార్యంతో, ఏదైతే ముస్లింల యొక్క ఆహార్యం ఉందో ఆ ఆహార్యంతో బయలుదేరి వెళ్తాను. నన్ను ఎవరు ఆపుతారు చెప్పండి? ఎవరైనా ఆపగలరా? లేరు. ఎవరు ఆపలేరు. ఈ దేశం గొప్పతనం అది. అన్నెసెసరీగా ఏంటంటే టెర్రరైజ్ చేయడానికి, ఇందాక మీరు చెప్పారు నాకు, ఈ టెర్రరైజ్ చేయడం ఏంటిది? మళ్ళీ టెర్రరిస్టులు ఎవరు? సమాధానం ఎక్కడ ఉంది? మళ్ళీ వీళ్ళు కూడా టెర్రరిస్టులేనా? ఇప్పుడు అనేక మందిని మీరు గోమాంసం తిన్నారని చెప్పేసి, లేకపోతే ఇంకో ఇష్యూలో అనేక చోట్ల ఏంటంటే ఈ ఒక గుంపు పోవడం, చంపేయడం, అనేకమైన ఇష్యూస్ జరిగినాయి కదా. ఎఖ్లాహ్ దగ్గర నుంచి తీసుకొని జునైద్ వరకు అనేకమైనటువంటి ఇష్యూస్ జరిగినాయి. మళ్ళీ అదేంటండి? అది టెర్రరిజం కాదా? కాకపోతే కొన్ని సంవత్సరాల నుంచి మనం ఆ బాధ ఏంటనేది మనం అనుభవిస్తున్నాం. నా హిందూ సోదరుడు ఆ బాధని అనుభవించకూడదు. మాకు అలవాటు పడింది. ప్రాణం మంది చెప్తున్నారు, మాట్లాడితే
ప్రతి విషయంలో కూడా ముస్లిం యాంగిల్ ఎతికే, సమాజం ముస్లిం యాంగిల్ ఎతికే మీడియాలో ఈరోజు మనం బతుకుతున్నాం. కానీ అటువంటి దాన్ని మనం తిరిగి అదే మాట అనేసామనుకోండి, ఎంత పెద్ద పని, 2 నిమిషాల పని. కానీ ఆ బాధ చాలామందికి పించేసిద్ది. ఒకరి యొక్క మనసుని బాధించడమే అందరికన్నా పెద్ద మహాపాపం. ఆ పాపం నేను చేయదలుచుకోలేదు. నా హిందూ సోదరుల యొక్క మనోభావాల్ని లేకపోతే వాళ్ళని బాధ పెట్టే ఒక్క మాట కూడాను మనం మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. అండ్ చూస్తే కనుక ఆంధ్ర రాజకీయాలపై మీ అభిప్రాయం ఎలా ఉంది? అసలు ఆంధ్ర రాజకీయాలు 4 సంవత్సరాల 9 నెలల నుంచి ఆంధ్ర రాష్ట్రం అంధకారంలో, ఆంధ్ర రాష్ట్రం దరిద్రానికి, ఆంధ్ర రాష్ట్రం అందరికన్నా లీస్ట్ లెవెల్లోకి తోసివేయడం జరిగింది. ఈ రాష్ట్రం యొక్క దౌర్భాగ్యము, ఈ రాష్ట్రం యొక్క దరిద్రం ఏమిటంటే గత 4 సంవత్సరాల 9 నెలల నుంచి ఒక వ్యక్తి యొక్క పరిపాలన వెళ్ళటం, ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధించిన తర్వాత కూడాను ఇంత దరిద్రమైనటువంటి పరిపాలన అందించినటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా ఈ దేశ రాష్ట్ర చరిత్రలో మిగిలిపోతారు. అందులో ఎటువంటి అనుమానం లేదండి. ఓకే, ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి మనకి ఇక్కడ? మీరు ఎవరికి అంటే పరిస్థితి అన్ని విధాలుగా ఇసుక దగ్గర నుంచి తీసుకొని, దాని తర్వాత మద్యం దగ్గర నుంచి తీసుకొని, సంక్షేమ పథకాల దగ్గర నుంచి తీసుకొని, సంక్షోభంలో నెట్టివేయడం దగ్గర నుంచి తీసుకొని, దాని తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రశంసిస్తే పదవులు, ప్రశ్నిస్తే కేసులు. ఏంటంటే ప్రశ్నిస్తే కేసులు, ప్రశంసిస్తే అందులానికి ఎక్కిస్తారు. జై జగన్ అంటే అందులాన్ని ఎక్కిస్తారు. వాట్ ఈస్ దిస్ జగన్ అంటే తీసుకెళ్లి బొక్కలో పెడతారు. దిస్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఎ సింపుల్ మేనర్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా ఇంటర్వ్యూ నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట టంగున కొట్టి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.